నాకు అశ్విన్ తమ్ముడు అవుతాడు, కాబట్టి శాంతి ప్రియ మరదలు అవుతుంది. నేను నీ బావగానమ్మా. ఓకే, సో గుడ్. నిన్ను మా కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. అయితే మా డాడీ అంతటి బాబాయ్ ముందుగా చెప్పాడు, కొడక 12 నెలల లోపల ఉంటాడు కాబట్టి ఈ లోపలనే మనం అన్నీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి మాటల్ని మనసులో పెట్టుకోవడానికి వీళ్ళు ముఖ్యంగా మనం ఎన్నో వింటాం. మీరిద్దరూ ముఖ్యంగా ఈ 3 ముఖ్యమైనటువంటి మాటలు మనసులో జీవితాంతం ఉంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమి కాదు, మన యొక్క విశ్వాస సత్యాలు ఏమిటవి? విశ్వాసము, నమ్మకము, ప్రేమ. ఏంటవి? విశ్వాసము, నమ్మకము, ప్రేమ. ఈ 3 గురించి నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వివాహము కలంత కాలము ఉండాలంటే ఈ 3 సూత్రాలు ముఖ్యం. మంగళసూత్రంలో 3 ముళ్ళు వేసినట్టుగా ఆ 3 ముళ్ళు వెనక ఉన్నటువంటి ఈ 3 సూత్రాలు. ఏమిటా 3 సూత్రాలు? విశ్వాసము, నమ్మకము, ప్రేమ. ఈ 3 గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా విశ్వాసము. ఎవరి మీద విశ్వాసము? దేవుడి మీద విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడే మిమ్మల్ని ఈ విధంగా జత చేస్తూ ఉన్నారు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తారు. మరి శాంతి ప్రియను మా కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క విచారణలో మరి పోతురాజుల సూర్యనారాయణ అన్నమ్మ, నాయనమ్మ, తాతయ్య వారి యొక్క లెగసీ అంటే వారు చేసినటువంటి సేవ. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్, బాప్టిజం రిజిస్టర్ కావచ్చు, మరి ఏ రిజిస్టర్ చూసినా జ్ఞాన తల్లిదండ్రులుగా వారి పేర్లు ఎక్కువగా ఉంటాయి. అంత గొప్ప సేవ చేసినటువంటి, విశ్వాస సేవ చేసినటువంటి ఆ కుటుంబంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక ఉదాహరణ చెప్తాను. నన్ను సెమినారీకి తీసుకుని వెళ్ళడానికి మా నాన్నగారు తీసుకొచ్చారు. భీమిలి వెళ్ళాలి, కానీ నన్ను భీమిలి తీసుకెళ్ళకుండా కొత్త తీసుకొచ్చారు. తీసుకుని వచ్చి నాయనమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే నన్ను సెమినారీకి పంపించారు. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు వీరి యొక్క ఆశీర్వాదము చాలా బలమైనది. ఇప్పుడు వారి యొక్క ఆశీర్వాద బలం వల్లే మన కుటుంబంలో నేను ఒక గురువుగా ఉన్నాను. అటువంటి గొప్పదైనటువంటి విశ్వాస కుటుంబంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను శాంతి. ఓకే, అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ అశ్విన్, శాంతి ఇద్దరు కూడా చక్కగా దేవుళ్ళలో ప్రతి వారం ఆదివారం పూట క్రమం తప్పకుండా గుడికి వస్తూ దేవుళ్ళు ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు గుడికి రావాలి? ఎందుకు దేవుడిని ఆరాధించాలి? ఎందుకు దేవుడిలో ఉండాలి? ఎందుకు దేవుడిని విశ్వసించాలి అంటే ఈరోజు మొదటి పట్టణం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇదిగో మానవుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? తోడు నీడగా స్త్రీని సృష్టిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి సృష్టిస్తూ ఉన్నాడు? పక్క ఎముక నుంచి సృష్టిస్తూ ఉన్నాడు. అలా సృష్టించిన తర్వాత ఆ యొక్క ఆదాము మాట పాడుతూ ఉన్నాడు, నా ఎముకల్లో ఎముక అని. అది గుడికనించేసి నాకు గుండె, లివర్లో లివర్, కిడ్నీలో కిడ్నీ, పొరలో పొర అని చక్కగా పాడు. ఎముకల్లో ఎముక మరి దారుణంగా. కానీ దేవుడు ఎముకని చేసేస్తాడు అమ్మాయిని, స్త్రీని. ఎందుకు అంటే అనేక రకాలైనటువంటి అర్థాలున్న ఒక అర్థాన్ని తీసుకున్నట్లయితే మానవ అస్థిపంజరానికి, పశుపక్షాదుల అస్థిపంజరానికి ఉన్నటువంటి అస్థిపంజరం అంటే ఏంటి? ఎముకలు కూడు. ఈ రెండింటికి ఉన్న తేడా మనం చూసినట్లయితే ఇదిగో పశుపక్షాదుల అస్థిపంజరాలు 4 కాళ్ళ మీద ఉంటాయి. అవి పైకి చూడాలంటే 2 కాళ్ళు పైకి లేపాలి, అవునా కదా? అదే మానవ అస్థిపంజరం నిటారుగా నిలబడగలదు, సరాసరి పైకి దేవుడి వైపుకు చూడండి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను, నీ భార్యను ఇటువంటి ఎముకల గూడుతో నేను చేశాను సుమా, మీ ఇద్దరు కలిపి నా వైపు కన్నులెత్తి చేతులు జోడించి నన్ను ఆరాధించాలి. అలా ఆరాధించినంత కాలము నేనేం చేస్తాను? నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కలంత కాలము దీవిస్తాను అంటున్నాను. కాబట్టి మీ యొక్క జీవితం బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి అంటే కంపల్సరీ, దేర్ ఇస్ నో ఆప్షన్. దేవుడి గుడికి రావాల్సిందే, ఆదివారం నిండు పూజలో పాల్గొనాల్సిందే, దివ్య సంస్కారాల్లో పాల్గొనాల్సిందే, పుట్టబోయే బిడ్డల్లో దైవికంగా పెంచాల్సిందే. ఇదిగో చెప్తున్నారు కదా, పోతురాజుల సూర్యనారాయణ అన్నమ్మ దంపతుల లెగసీ ఇక్కడ ఉంది.
శాంతికి శాంతి ఎడల అశ్వినికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఫెవికల్లా కూడా ఉండాలి. వెతుక్కుపోవడం అంటారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఫాదర్ గారు చెప్పారు కదా, ఫోటోగ్రాఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ వెళ్ళాడు అనుకో, ఇదిగో పెళ్లి కొడుకు వైపు వెళ్తే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇచ్చుకోవడం డబ్బులు అని వాళ్ళు మేము ఎందుకంటే వాళ్ళు కానీ ప్రమాణించే వాళ్ళు తీసుకున్నాయని ఇద్దరు కొట్టుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు జతపరుస్తూ ఉన్నాము. చావు మాత్రమే మనం విడదీయాలి తప్ప మరేది కూడా విడదీయడానికి వీలు లేదు. ఇద్దరు కూడా అదే కదండి. ఆ విధంగా కలిసి మెలిసి కూడి మాడి జీవించడానికే మీరు ఒకరి ఒకరి నమ్మకం కలిగి ఉండాలి. ఉంటాయి జీవితం అన్న తర్వాత అబద్ధాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమి లేకుండా ఏమి ఉండదు. అవునా కదా? ఉంటుందా? ఉండదు. మన ఇది హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఐసీయూలో పెట్టేస్తే ఒక టీవీ ఉంటుంది, మానిటర్ అంటాం. ఆ టీవీలు ఎలా పైకి కిందకి ఉంటాయి, గీతలు మొత్తం ఉంటాయి, వస్తాయి రాదా? అలాగే ఎత్తు పల్లాలు, కష్ట సుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. లేదండి నాకు సాఫీగా ఉండాలండి. సాఫీగా ఉంటే ఏమైందంటే ఆ మానిటర్లో సాఫీగా ఉంటాయి, చిన్న గీత వచ్చేస్తుంది అనుకో, ఏమైనట్టు పోయినట్టే. కావాలా చెప్పండి? సాఫీగా కావాలా? లేదు కదా. ఉంటాయి. ఉన్నా కానీ అటువంటి సమయంలోనే మీరిద్దరూ కూడా కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు జీవిస్తూ నమ్మకంగా జీవించాలి. మన చేతి గోళ్ళు పెరుగుతున్నాయి అనుకోండి, ఏళ్ళు కట్ చేసుకుంటామా? చేసుకోం కదా. ఏం చేస్తాము? గోళ్ళే కట్ చేస్తాం. సమస్య లేకపోతే మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మనస్పర్ధలు కారణమైన దాన్ని తొలగించాలి కానీ నువ్వు అంత మాట్లాడతావా అంటే అయిపోయింది. అలాగనడానికి లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి కోసం ఒకరు జీవించడానికి దాంపత్యం అది పదాన్ని ఒకవేళ విడదీసి చెప్పినట్లయితే దాంపత్యం దాపరికాలు లేని, పంతాలు పట్టింపులు లేని త్యాగమయ జీవితం. ఓకే. సో మీరు ఇప్పటి నుంచి శాంతి అండ్ అశ్విన్ ఎప్పుడు కూడా మా కుటుంబంలో ఆడపిల్లలు గౌరవిస్తాం. అందులో శాంతి అన్న పేరు ఫస్ట్ వస్తూ ఉంటుంది. ఓకే. సో శాంతి, అశ్విన్ మీరిద్దరు కూడా దాపరికాలు లేదు. ఫోన్ పాస్వర్డ్లు ఉన్నాయని కోరుతారు. ఇద్దరు పాస్వర్డ్లు ఒకరికి పంచుకోండి. అదే నేను స్క్రీన్ షాట్ ఎలా తీసుకుంటాను, ఇలా లేదు. ఇంకా పాస్వర్డ్లు చెప్పాల్సిందే చచ్చినట్టు. నీ ఫోన్ ఆన్ దగ్గర ఫోన్ ఓపెన్ చేసి చూడగలిగేలా ఉండాలి. నా ప్రైవసీ లేదమ్మా భార్యాభర్తల మధ్య. ఓకే. పాస్వర్డ్లు ఇద్దరికి తెలియాలి. నమ్మకం అప్పుడే మొదలవుతుంది. సో ఆ విధంగా మొదలైనటువంటి నమ్మకాన్ని కలంతకాలము మీరు కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మళ్ళా దీంట్లోనే అసలైన ప్రాబ్లం ఉంటుంది. పెళ్ళైన కొత్తలు అంతా బాగానే ఉంటుంది. ఈరోజు చదివినటువంటి సువిశేషంలో ఆ యొక్క బిందు ప్రారంభమైనప్పుడు ద్రాక్షరసం ఉందా లేదా? ఉంది. తర్వాత అయిపోయింది ద్రాక్షరసం. అవునా కదా? అలాగే పెళ్ళైన కొత్తలో మా అశ్విన్ బాబు ఏం చేస్తాడంటే చక్కగా 2 పొట్లాలు తెస్తాడు ఇంటికి. పకోడీ పొట్లం, మల్లెపూల పొట్లం, లేదా జిలేబీ పొట్లం బాగా వేస్తాడు స్టేషన్ జంక్షన్ దగ్గర. ఓకే. ఈ 2 పొట్లాలు తెస్తాడు. వాళ్ళ అమ్మకి ఇవ్వడం, వాళ్ళ చెల్లికి ఇవ్వడం, అక్క వాళ్ళిద్దరికి ఇవ్వడం. భార్యకి మాత్రం ఎక్కువ ఉంటాడు. 2 పొట్లాలు తెస్తాడు. వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తాడు, లేదా వాళ్ళ పుట్టిని తీసుకెళ్తాడు. చట్టా పట్టాలు వేసుకొని చిలకా కోరికల లెక్క అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా అనుకో ఉంటారు. ద్రాక్షరసం అనే ప్రేమ, ద్రాక్షరసం అనే ఆప్యాయత, ద్రాక్షరసం అనే అనుగ్రహం వాళ్ళిద్దరి మధ్య బాగుంటుంది. ఒకవేళ కానీ మా అమ్మాయి శాంతి కాళ్ళలో ములుగుచ్చుకుంటే మా తమ్ముడి గుండెల్లో పొంగుచ్చుకున్నాడు ఫీలింగ్ ఇస్తాడు. సర్జన్ కూడా ఆపరేషన్ చేసే సర్జన్ కూడా నొప్పి కలిగేస్తాడేం కానీ నొప్పి లేకుండా ముళ్ళు తీసేస్తాడు. కొత్త సిప్పులు కొనేస్తాడు. ఆల్రెడీ ఉండాలి చూసుకుని నడవాలి కదా జాగ్రత్త అని చెప్పి చీపులతో తులసేసి మరి నడిపెడతాడేమో, లేదా మల్లెపూలు కలిసిమని నడిపెడతాడు మా తమ్ముడు. అయితే ఇదంతా ఎప్పుడు పెళ్ళైన కొత్తలోనే. తర్వాత మీ వెనకాల ఉన్న అడగండి. మమ్మల్ని అడిగితే మేము చెప్పలేం కానీ మీ వెనకాల ఉన్న పెద్దవాళ్ళు అడగండి ఎలా ఉంటుందో. భర్త ఏమో కిలోమీటర్ దూరం లేదంటే వెనకాల సైకిల్ పెరుగు ఎత్తుకోను, సరిచెట్టుకోను, నడిస్తే ఎంత ఉంటుంది. ఓకే. ఆగండి అంటే ఏమంటాడు? పెళ్లి కూతురు అడుగుతున్నావు, పాస్
ఇప్పుడు ఆవిడ వస్తాడు, ఈవిడ మాత్రం కార్తీక దీపం ఆరిపోతుంది. ఆవిడకి ఏది ఇష్టమో అది తప్ప మిగతా అన్ని చేస్తూ ఉంటారు. 2 కళ్ళు ఉన్నాయి కదా, ఆ రాయి తీయచ్చు కదా, బియ్యంలో రాళ్ళు తీయచ్చు కదా అంటే 32 కళ్ళు ఉన్నాయి కదా, కొనుక్కొని తినచ్చు కదా. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆ ద్రాక్షరసం అనే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది కరిగిపోతూ ఉన్నాయి, నమ్మకం అనేది పోతూ ఉంది. అప్పుడు వరకు తన భర్త మీద ఎవరన్నా ఏదైనా మాట అన్నారంటే మరి మొత్తం అన్ని రకాలు వచ్చేస్తూ ఉంటాయి, పోనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ పోనకాలు వచ్చేది తక్కువ ఉంటాయి. లేదా అందరూ చెప్పారు మా ఆయన అలాంటి మా ఆయన ఎలాంటి ప్రేమ అనేది ద్రాక్షరసం, అనురాగం అనేది ద్రాక్షరసం అన్నీ ఏమవుతున్నాయి, కరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే మళ్ళా మొదటి 3 గుర్తు పెట్టుకోవాలి. ఏంటి మొదటిది? విశ్వాసము. అందుచేతనే నేను చెప్తున్నాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆదివారం గుడికి వెళ్ళారో అక్కడ కానాపల్లిలో ఎన్ని రాతి బాణాలు ఉన్నాయండి? 6 రాతి బాణాలు ఉన్నాయి. ఆదివారం నువ్వు తీసేస్తే వారంలో 6 రోజులు ఉంటాయి. సో ఈ 6 రోజుల్లో సాధారణమైనటువంటి నీటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడు. ఈ ఒక్క ఆదివారం నువ్వు దేవుడి దగ్గర ఉన్నప్పుడు మిగతా 6 రోజులు దేవుడు ఏం చేస్తున్నాడండి? నీ జీవితాన్ని శ్రేష్టమైనటువంటి జీవితంగా, శాంతికరమైనటువంటి జీవితంగా, ప్రేమతో కూడినటువంటి జీవితంగా మార్చేస్తారు. అర్థమైంది కదా? 2 డాడీ నా వంతు చెప్తాడు తొందరగా ఒకటి. సో మూడోది ఏంటి? ప్రేమ. ఎవరి మీద ప్రేమ అంటే ఇదిగో కుటుంబ సభ్యుల ఎడల, పుట్టబోయే బిడ్డల ఎడల, అత్తగారి ఎడల, అత్తమామల ఎడల, తల్లిదండ్రుల ఎడల, సంఘం, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి ఎడల నీవు ప్రేమ కలిగి జీవించాలి. ఇద్దరు కూడా మళ్ళా మన కుటుంబాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేనున్నానంటే అశ్విని తమ్ముడు అని పిలుస్తాను, బాలరాజన్ తమ్ముడు అంటారు, టింకు తమ్ముడు అంటారు, వెలాగిని చెల్లి అంటారు, దాని అక్క అంటారు. అంతే తప్ప వీళ్ళు నా చిన్నాన్న కొడుకులు, వీళ్ళు మా చిన్నాయన కూతుర్లు అని ఎప్పుడు మేము భావించాం. ఇక్కడ ఉన్నదంతా మా తమ్ముళ్ళే, నా చెల్లెళ్ళ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎవరిని మేము వేరేగా చూడలేదు. మాకు మా తల్లిదండ్రులు ఆ విధంగానే పెంచారు. ఇప్పుడు నేను డాడీ అంటాను బాబాయ్, లేకపోతే రాజుబాబే డాడీ అంటాను, ఆనంద్ బాబాయ్ డాడీ అంటాను. ఎందుకు? మా డాడీ అంతే, బాబు వచ్చిన డాడీ అంటాను. అంతే, నాకు వేరే ఆలోచన రాదు. వీళ్ళందరూ నా డాడీ లేదు, పిన్ని, అమ్మ. ఆ విధంగానే పెరిగాం. సో ఆ విధంగానే మన కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యత, ఈ ఐక్యతను కొనసాగిస్తూ అందరం కూడా సమానమే, వీరు నా వాళ్ళు, వీరు పరాయి వాళ్ళు అన్నది ఇప్పుడు ముఖ్యంగా అత్త లేని కోడలు ఉత్తమురాలు ఏమో, కోడలు లేని అత్త గుణవంతురాలు. అంతేనా? అలా లేదు. కథోలిక సంఘంలో, మన విశ్వాసంలో, మన క్రైస్తవ జీవితంలో అత్తని అమ్మలాగా చూడాలి, కోడల్ని కూతురులాగా చూడాలి, అంతేగాని వేరేలాగా చూడకూడదు. ఒకసారి ఒక గాడిద ఒక ఇంటి ముందుకు వచ్చిందంట. సో వాళ్ళ ఆవిడ్ని ఏడిపిద్దామని ఆ భర్త అంటే వస్తే మీ చుట్టాలు వచ్చారే అన్నాడంట. బయటకు వచ్చి వస్తేనేమో గాడిద ఉంది. అప్పుడు అతను అత్తయ్య గారు బాగున్నారా అన్నాడంట. సో అలాగా మన వాళ్ళు, పరాయి వాళ్ళు, అత్తయ్య వారు, పుట్టింటి వారు అన్న వేషజాలు లేకుండా అందరూ మన వాళ్ళే అన్నటువంటి ఆలోచన కలిగి నమ్మకమైన ప్రేమతో జీవించాలి. అదేవిధంగా పుట్టబోయే సంతానం, మీరు ఇప్పుడు ప్రమాణం చేస్తారు, మేము పుట్టబోయే సంతానంలో దైవ జ్ఞానంలోనూ దైవ భయంలోనూ పెంచుటకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటే ఇద్దరు చెప్తారు, ప్రమాణం చేస్తారు, సిద్ధంగా ఉన్నామని. ఆ యొక్క ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే విశ్వాసంలో నడిపించారు, ఒక గురువుగా మీరందరూ విశ్వాసం ఎదిగారు, అదేవిధంగా మీకు పుట్టబోయే బిడ్డలు కూడా అదే విశ్వాసంలో చెప్తున్నారు కదా. కొత్త వలస విచారంలో అన్నమ్మ ఆ లెగసీ అనేది ఒకటి ఉంది, గొప్ప పేరుంది. ఆ పేరుని ఎక్కడ చెడగొట్టకుండా మీరు మీ బిడ్డలు కూడా ఆ యొక్క నాయనమ్మ విశ్వాసంలోనే మన దేవుళ్ళని ఏర్పరచడానికి ప్రయత్నించారు. ఈ మూడింటిని మీరు మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. మొదటిది విశ్వాసము, దేవుని ఎడల ఎప్పుడు మర్చిపోకండి. రెండవది నమ్మకము,